మనము ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో కొన్ని రోజులు మనం చూస్తాం ఖానాపూర్ రాజకీయాలు అనేవి పూర్తిగా రసవత్తంగా మారుతున్నాయి. అటు జాన్సన్ నాయక్ టికెట్ ఇవ్వడం వల్ల ఇటు రేఖా నాయక్ తను ఖచ్చితంగా జాన్సన్ నాయక్ని ఓడించే ప్రయత్నం అయితే చేస్తాను అని తనైతే శబ్దం చేశారు. అటు కాంగ్రెస్ పార్టీలో కూడా చేరారు. టికెట్ ఖచ్చితంగా ఆశిస్తున్నట్లు మనకు తెలుస్తోంది. అవకాశం ఇస్తే మాత్రం భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి జోషి అందుబాటులో ఉన్నారు. జోషి చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. గుడ్ ఈవినింగ్. ఆదిలాబాద్ అంటే నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా పరిధిలో విస్తరించి ఉన్నటువంటి ఖానాపూర్ నియోజకవర్గంలో రాజకీయం రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి రేఖా నాయక్ కు ఆ పార్టీ టికెట్ నిరాకరించినటువంటి నేపథ్యం, మరోవైపు బీజేపీ టికెట్ కోసం అలాగే కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రమైనటువంటి పోటీ నెలకొని ఉన్నటువంటి సందర్భం. అయితే ఈ యొక్క నేపథ్యంలో తనకు కాకుండా జాన్సన్ నాయక్ అనేటటువంటి వ్యక్తికి టికెట్ కేటాయించడాన్ని రేఖా నాయక్ ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో ఆమె తీవ్రంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. ఏకంగా సొంత పార్టీ పైనే ఆమె ఫైర్ కావడం జరిగింది కొద్ది వారాలుగా. అలాగే ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసినటువంటి రేఖా నాయక్ కాంగ్రెస్ గూటికి చేరడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టికెట్ ఆశిస్తున్నటువంటి రేసులో రేఖా నాయక్ కూడా ఉన్నటువంటి నేపథ్యం. కానీ అంతకు ముందే కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. దాంట్లో వెడ్మ బొజ్జు పటేల్ టికెట్ రేసులో కొంత ముందు వరుసలో ఉన్నట్లుగానైతే సమాచారం తెలుస్తోంది మనకు. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కనుక తనకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఇక్కడ మంచి మెజారిటీతో గెలుస్తాను అని చెప్పి ఒకవైపు రేఖా నాయక్ ధీమా వ్యక్తం చేయటము, మీడియా ముఖంగా వెల్లడించడం అనేటటువంటిది ఒక కోణం. అయితే ఒకవేళ అవకాశం ఇస్తే అనేటటువంటి పదాల్ని మనము కొంత లోతుగా ఆలోచించినట్లయితే, అంటే అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉంటాను, లేనప్పటికీ కూడా జాన్సన్ నాయక్ ఓటమే తన ధ్యేయం అనేటటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో, అంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కనప్పటికీ కూడా ఆమె ఖచ్చితంగా ఎన్నికల బరిలో ఉంటారు అనడానికి సంకేతంగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు మాజీ ఎంపీగా ఉన్నటువంటి రాథోడ్ రమేష్ బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. ఆయనకు దాదాపుగా ఖరారవుతుంది అనేటటువంటి చర్చ కొనసాగుతున్నటువంటి నేపథ్యం. మరోవైపు అధికార పార్టీకి సంబంధించి జాన్సన్ నాయక్ అభ్యర్థిగా ఖరారైనటువంటి నేపథ్యం. అలాగే కాంగ్రెస్ పార్టీ టికెట్ రేసులో వెడ్మ బొజ్జు పటేల్ ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళు ముగ్గురు కూడా క్షేత్రస్థాయిలో పార్టీల వారీగా చూసినా వ్యక్తిగతంగా చూసినా కూడా కొంత బలంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో గత 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి రేఖా నాయక్ కూడా ఈ మారు ఖచ్చితంగా ఎన్నికల బరిలో ఉంటాను, జాన్సన్ నాయక్ ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారో ఆయన ఓటమే తన ధ్యేయం అని చెప్పి ఒక రకంగా ఛాలెంజ్ విసిరినటువంటి నేపథ్యాన్ని చూసినట్లయితే, అంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కితేనేమో ఇక్కడ త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉంది. లేదా కాంగ్రెస్ పార్టీ టికెట్ కనుక వెడ్మ బొజ్జు పటేల్ కు ముందు నుండి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ అనుకుంటున్న విధంగా కాంగ్రెస్ టికెట్ కనుక వెడ్మ బొజ్జు పటేల్ కో లేదా ఇతరులు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్లకు దక్కేటటువంటి పరిస్థితుల్లో రేఖా నాయక్ కూడా బరిలో ఉండేటటువంటి పరిస్థితులు కనుక ఉత్పన్నం అయితే ఇక్కడ ఖచ్చితంగా చతుర్ముఖ పోటీ అనివార్యం అనేటటువంటి పరిస్థితుల దిశగా ఇక్కడ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంటే 3 జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నటువంటి ఏకైక నియోజకవర్గంగా ఒక పేరున్నటువంటి ఖానాపూర్ రాజకీయం మాత్రం చాలా రసవత్తరంగా మారుతుంది. రాబోయే రోజుల్లో ఇది మరింతగా అంటే సవాళ్లు ప్రతి సవాళ్లకు దారి తీసేటటువంటి అవకాశాలే కాకుండా అభ్యర్థులందరూ కూడా ఆయా పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులందరూ కూడా వ్యక్తిగతంగా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఎన్నికలను తీసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఉమ్మడి జిల్లాలోనే చాలా రసవత్తమైనటువంటి పోరు ఖానాపూర్ నియోజకవర్గంలో ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వరుణ్. జోషి, ఎక్కువగా చూసుకున్నట్లయితే వార్తలు ఎక్కువగా వినిపిస్తుంది మనకి. జాన్సన్ నాయక్ను టార్గెట్ చేయడం వల్ల రేఖా నాయక్ ఒక గ్రాఫ్ కూడా తగ్గినట్టుంది అనేది రాజకీయ వర్గాల్లో మనకి వినిపిస్తున్న వార్త. రెండో చూసుకున్నట్లయితే బొజ్జు పటేల్ లాంటి వ్యక్తులను వదులుకొని ఇక్కడ రేఖా నాయకే ఖచ్చితంగా ఇస్తారా టికెట్ అనేది ఒక పరిగణించాల్సిన అంశంగా చూసుకోవచ్చు. ఓవరాల్గా ఏ విధంగా చూడొచ్చు దీన్ని? అయితే వాస్తవంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే కొంతకాలంగా అక్కడ నెలకొన్నటువంటి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని కనుక మనం ఒకసారి విశ్లేషించినట్లయితే వెడ్మ బొజ్జు పటేల్ చాలా యువకుడు, విద్యార్థి సంఘాల్లో పనిచేసి వచ్చినటువంటి చురుకైనటువంటి నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. అది కాకుండా ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గమైనటువంటి ఖానాపూర్ లో ఆదివాసీల సంఖ్య చెప్పుకోదగ్గటువంటి స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యము. అలాగే విద్యార్థి సంఘాల్లో పనిచేసినటువంటి కాలం నుండి కూడా వెడ్మ బొజ్జు పటేల్ కు అంటే గిరిజనేతరులతో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో వెడ్మ బొజ్జు పటేల్ వైపే
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం అత్యధికంగా మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కాకుండా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటుగా టీపీసీసీలోని చాలా మంది పెద్దలతో ఆయనకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయన్నటువంటి ఒక పేరున్నటువంటి నేపథ్యంలో వెడమ బొజ్జు వైపే అధిష్టానం మొగ్గు చూపేటటువంటి అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నప్పటికీ కూడా కానీ రాజకీయంలో ఎప్పుడు ఏ విధమైనటువంటి కోణాలు తెరపైకి వస్తాయి అనేటటువంటిది తెలియనటువంటి నేపథ్యంలో ఒకవేళ 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి అనేటటువంటి కోణం కనుక వచ్చినట్లయితే మాత్రం రేఖా నాయక్ కూడా దక్కేటటువంటి అవకాశాలని మనం పూర్తిగా తోసిపుచ్చలేనటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో అత్యధిక అవకాశాలు వెడమ బొజ్జుకే ఉన్నప్పటికీ కూడా రేఖా నాయక్ అభ్యర్థిత్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పరిశీలించదు అని మాత్రం చెప్పనటువంటి పరిస్థితి. ఒకవేళ టికెట్ కనుక ఆమె కేటాయిస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశాలు ఉంటాయి. అలాగే ఆమెకు టికెట్ కేటాయించినటువంటి పరిస్థితుల్లో కూడా వెడమ బొజ్జు పటేల్ కూడా అక్కడ మంచి ఒక తనకు సంబంధించినటువంటి ఓటు బ్యాంకును కాంగ్రెస్ పార్టీకి విజయ తీరాలకు చేర్చేటటువంటి అవకాశాలు కూడా చాలా ప్రస్ఫుటంగా ఉన్నాయనేటటువంటిది చర్చ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని అంటే స్థానికేతరులుగా గుర్తిస్తున్నటువంటి నేపథ్యము, అలాగే వెడమ బొజ్జుకు సంబంధించినటువంటి ఆదివాసీ వర్గం అక్కడ అత్యధిక స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇది కాంగ్రెస్ కు అనుకూలంగా మారేటటువంటి అవకాశాలు కూడా కాదనలేనటువంటి పరిస్థితి. వారం